అమ్మా మిథున. ఏంటి పిన్ని గారు? ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు పిన్ని గారు. నాకు తెలుసమ్మా, నీ ఆలోచనంతా కూడా ఆరాధ్య గురించే కదా. కొత్త ఇల్లు, కొత్త ప్లేస్కి ఆరాధ్య ఇంకా అడ్జస్ట్ అవ్వలేక డిస్టర్బ్డ్గా, మూడీగా ఉంటుంది. అందుకే కొద్ది రోజులు నువ్వు గౌతమ్ కలిసి పిల్లల్ని తీసుకుని ఊరెళ్తే ఆరాధ్య మనసు కుదుట పడుతుంది. ఏమంటావురా? నిజమే పిన్ని గారు. ఆరాధ్య ఈ వాతావరణానికి ఇంకా అలవాటు పడలేదు. అందుకని మా ఊరు వెళ్ళడమో లేదా ఇంకెక్కడికైనా వెళ్ళడం అనేది దీనికి తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. మరి ఎలా అనుకుంటున్నావు? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ ఫోకస్ అంతా చదువు మీదే ఉంటుంది. స్కూల్ వాతావరణం, పిల్లలతో కలిసి ఉండడం వల్ల పిల్లలు ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటకొస్తారు. అందుకే నేను కల్పన స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ గురించి మాట్లాడొచ్చాం. రేపే వెళ్ళి ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేయాలి. గుడ్ డెసిషన్ మిథున. ఏంటి మిథున ఇంత ట్విస్ట్ ఇచ్చింది? గౌతమ్ ఊరెళ్లకుండా ఇక్కడే ఉంటే ఇక నా పర్మనెంట్ అడ్రస్ శ్రీకృష్ణుడి జన్మస్థానమే. ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. అది కాదమ్మా, ఈ పరిస్థితుల్లో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళు చదువు మీద ఫోకస్ చేయలేక ఒత్తిడికి గురవుతారు. అందుకే మీరు ఓ వారం రోజులు అందరూ కలిసి సరదాగా మీ ఊర్లో ఉంటే పిల్లలు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత నువ్వన్నట్టే స్కూల్లో జాయిన్ చేయొచ్చు. లేదత్తయ్య, మిథున ఆలోచనే కరెక్ట్. స్కూల్కి వెళ్తేనే పిల్లల ఆలోచనల్లో మార్పు వచ్చి త్వరగా నార్మల్ అయిపోతారు. అయినా పిల్లలు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్లకుండా ఉండటం కూడా మంచిది కాదు. వీడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. అది తానా అంటే వీడు తందానా అంటాడు. ఇప్పుడేం చేయాలి? కనీసం రేపు గౌతమ్ని ఆఫీస్కి రాకుండా చేస్తే ఈలోగా ఏదో ప్లాన్ ఆలోచించొచ్చు. కరెక్ట్. సర్లే, మీరన్నట్టుగానే కానివ్వండి. పోనీ ఒక పని చేయండి, రేపు తల్లిదండ్రులుగా మీరిద్దరూ వెళ్ళి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిరండి. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీరు చెప్పింది బానే ఉంది పిన్ని గారు, కానీ రేపటి నుంచి ఆఫీస్ బాధ్యతలు స్వీకరిస్తాను అని గౌతమ్ గారు మావయ్య గారికి మాటిచ్చారు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదు. అందుకే నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని జాయిన్ చేస్తాను, గౌతమ్ గారు ఆఫీస్కి వెళ్తారు. అవును, అద్భుతంగా ఉంది ఐడియా. అలాగే చేద్దాం అత్తయ్య. సరే. తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస, తగదనుకున్నా బావుందా ఇలా. డాడీ, నువ్వు ఈ సూట్ లో హీరోలా ఉన్నావు. థ్యాంక్ యూ యువరాజ్. ఈ క్రెడిట్ అంతా మీ మమ్మీదే. యాండి, మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మిథున. ఆల్ ది బెస్ట్ డాడీ. థ్యాంక్ యూ. ఎన్ని ప్రయత్నాలు చేసినా గౌతమ్ని ఆఫీస్కి రాకుండా ఆపలేకపోయాను. మావయ్య బావ ఆఫీస్కి వస్తే మన పని అయిపోయినట్టే. ఇప్పుడేం చెయ్యాలి? అదే అర్థం కావడం లేదు. దొరికిపోయారత్తయ్యా. దొరికిపోవడం ఏంటి? ఇక తప్పించుకోర్లేండి. కొంపదీసి
మేం మాట్లాడుకుంది ఇది వినిందా ఏంటి? అవునత్తయ్యా, గౌతమ్ అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఇక మీరు మాకు పక్కా దొరికిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు కల్పన? అత్తయ్య, ఇన్ని రోజులు బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకున్నది మీరే కదా. అవును, ఇప్పుడు గౌతమ్ అన్నయ్య బిజినెస్ టేకప్ చేస్తున్నాడు కాబట్టి ఇక మీరు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు. ఎన్నో రోజులుగా మీకు దగ్గరుండి సేవలు చేయాలనుకున్నాను, కానీ నాకు అవకాశమే రాలేదు. కానీ ఇప్పుడొచ్చింది. ఇక మీరు నాకు దొరికిపోయినట్టే కదా. ఇక మీరు నా సేవల నుంచి తప్పించుకోలేరు కదా. దీని తింగరి మాటలతో చెమటలు పట్టించేసింది. అమ్మో, ఒక్క నిమిషం గుండాగినంత పనయింది. సరే సర్లే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరే తీసుకోండి. అసలే టెన్షన్లో ఉంటే నీ భార్య వచ్చి భయపెట్టేసిందిరా. అవునమ్మా. ఎక్కడమ్మా నీ మేనల్లుడు? టైం అవుతోంది. అదిగో అన్నయ్య వచ్చేస్తున్నారు. నాన్న, దొరబాబులో ఉన్నావురా. రేయ్ గౌతమ్, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉందిరా. మీ అమ్మ బతుకున్నప్పుడు ఎన్నోసార్లు అనేది, ఏమండి మన అబ్బాయి సూటు బూటు వేసుకొని దర్జాగా ఆఫీస్కు వెళ్తుంటే చూసి మురిసిపోవాలండి అని. ఇప్పుడు గనక మీ అమ్ముండుంటే నిన్ను చూసి ఎంతో సంబరపడిపోయేది. చిన్న వయసులోనే మన ఇద్దరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయిందిరా.